భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైన నితిన్ నబీన్కు పలువురు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ పార్టీ ఆఫీస్ నందు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, ముందుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులైన నితిన్ నబీన్కు తూర్పుగోదావరి జిల్లా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలని, విశ్వగురువుగా భారత్ వికసించాలని ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వారికి భారతీయ జనతా పార్టీ పట్టం కడుతుందని చెప్పి, దానికి నితిన్ నబీన్ యొక్క నియామకం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ మరింత అభివృద్ధి కోసం కష్టించి కృషి చేస్తారని తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బొమ్ములు దత్తు మాట్లాడుతూ, ఏ పార్టీలో లేని విధంగా దేశవ్యాప్తంగా 3వ తరం 4వ తారీఖు రాబోయే 25-30 సంవత్సరాలు సరిపడే నాయకత్వాన్ని ఈ సందర్భంగా జాతీయ పార్టీ తయారు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, యనుమల రంగబాబు, పొన్నాల లక్ష్మీ సంతోషి, కాలిపు సాయి, కురగంటి సతీష్, వీర వీరాంజనేయులు, మరుకుత్తి కుమార్ యాదవ్, తగరం సురేష్ బాబు, ఈశ్వర్, బండి సత్యప్రసాద్, నిల్లా ప్రసాద్, నాగదేవి మీనాక్షిరెడ్డి, కొల్లాపూర్ శ్రీను, బివి రామారావు, నందివాడ సత్యనారాయణ, తనుబుద్ది భాస్కర్, కృష్ణమోహన్, వెంకట్, తంగెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత నిర్మాణంలో భాగంగా పోలింగ్ బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలు పూర్తయిన తర్వాత ఆ యొక్క సాంప్రదాయబద్ధంగా జాతీయ అధ్యక్షులను కూడా ఎన్నుకునే విధానం భారతీయ జనతా పార్టీలో ఒక రాజ్యాంగబద్ధంగా జరుగుద్ది. అందులో భాగంగానే ఈరోజు ఏకగ్రీవంగా నితిన్ నబీన్ సిన్హా గారిని ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షులుగా పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ క్యాడర్ తరపున నితిన్ నబీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల కోసం ఒక కసరత్తు జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ సిన్హా గారిని జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి మన రాష్ట్ర పార్టీ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా నిన్న ఢిల్లీలో ఆయన యొక్క నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్ళి వీళ్ళు కూడా ఒక సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే పందా జరిగింది. ఈ అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనే విషయంలో చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. మరి ఏ పార్టీలో లేని విధంగా దేశవ్యాప్తంగా 3వ తరం, 4వ తరం, 5వ తరం రాబోయే 25-30 సంవత్సరాలకు సరిపడే నాయకత్వాన్ని ఈ సందర్భంగా జాతీయ పార్టీ తయారు చేసుకోవడం జరిగింది.